ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇసుక మార్కుల ఒత్తిడి భరించలేక ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం బిగ్ టీవీలో. ఈ మధ్య కాలంలో చదువుల ఒత్తిడి అనేది ఎక్కువగా జరిగిపోతుంది. ఇదంతా కూడా స్టూడెంట్స్ యొక్క మానసిక పరిస్థితిపై ఎఫెక్ట్ చూపించి వారు ఇంకా మేము తట్టుకోలేము, మేము భరించలేము అంటూ కూడా సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు కోకొల్లులుగా జరుగుతున్నాయి. విజయవాడలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. నారాయణ కాలేజీ స్టూడెంట్ బలవన్మరణం చెందారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మను చక్రవర్తి వాగ్దేవి భవన్ క్యాంపస్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల లోయర్ సెక్షన్ లోకి మార్చారు యాజమాన్యమంతా. దీంతో కేదారేశ్వరపేటలోని ఇంట్లో ఉరేసుకున్నాడు బాలుడు. తమకు న్యాయం చేయాలంటూ కూడా కాలేజీ ఎదుట బంధువులు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆ స్టూడెంట్ ఎంతో చలాకీగా ఉంటుండే, ఎంతో యాక్టివ్గా చదువుతుండే. 10th క్లాస్లో 550కి పైగా మార్కులు సాధించిన మను చక్రవర్తి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. దీనికి గల కారణం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లలో కానీ కాలేజ్లో కానీ వారి యొక్క విద్యాభ్యాసం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చదువుతున్నారు, ప్రతిసారి ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి సెమినార్స్, టెస్టులు కానీ, స్లిప్ టెస్ట్ కానీ, ఏదైనా టెస్టులు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చే మార్కుల లిస్టును బట్టి వాళ్ళు ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా అంటూ ఒక మార్క్స్ వైజ్గా వాళ్ళను డివైడ్ చేసి, ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక సెక్షన్లో, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ లోయర్ సెక్షన్లో, ఈ విధంగా సెక్షన్ల వారీగా విద్యార్థులను డివైడ్ చేస్తూ కూడా వేరియేషన్ అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు, స్కూళ్ళల్లో యూనిఫామ్ పెడతారు. యూనిఫామ్ ఎందుకు యూజ్ చేస్తారు? అందరూ కూడా ఈక్వల్, వారు ధనవంతులు కానీ పేదలు కానీ ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళంతా ఈక్వల్, అందరూ కూడా సమానమని చెప్పడానికి ఒక యూనిఫామ్ అనేది క్రియేట్ చేశారు. అలాంటప్పుడు కాలేజీలలో మీరు ఈ విధంగా చదువుతున్నారు, మీరు తక్కువగా చదువుతున్నారని అంతమంది స్టూడెంట్స్ ముందు వారిని నించోబెట్టి వారిని తిట్టడం కానీ, లేదంటే మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి అని వాళ్ళందరినీ కూడా బ్యాక్ బెంచ్ లో కూర్చోబెట్టడము, లేదంటే కింది సెక్షన్ లోకి మార్చడాలు. సో ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితిపై ఒత్తిడి జరుపుతూ ఉంటాయి. సో అలాంటి ఒత్తిడి తట్టుకోలేక ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఇంటర్ చదువుతున్న కుర్రాడు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో, ఒకవేళ కార్పొరేట్ కాలేజీలలో చేర్పించాలంటే లక్షల్లో ఫీజులు కట్టాలి, డొనేషన్స్ కూడా లక్షల్లో ఉంటాయి. సో తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి అంత డబ్బులు సేవ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ కాలేజీలో బాగా చదువుతారు మా కొడుకు అని కాలేజీలో చేర్పిస్తారు. కానీ ఇలాంటి ఒత్తిడి తట్టుకోలేక, మార్కుల ఒత్తిడి తట్టుకోలేక ఈ లోయర్ సెక్షన్లో ఆ కుర్రాడిని పంపించడం వల్ల ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఈ కాలేజ్ యాజమాన్యం? సో వీరిపైన ఎటువంటి కేసులు పెట్టాలి? సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? విద్యార్థి సంఘాలు కూడా కాలేజీ ఎదుట బైఠాయించిన సందర్భాలున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. అసలు విద్యార్థి సంఘ నాయకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. విజయవాడ నారాయణ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకి కారణం ఏదైతే లోవర్ సెక్షన్ లో పెట్టిన కారణంగానే బాలుడు మనస్తాప చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం అయితే ఏదైతే నారాయణ వాగ్దేవి భవన దగ్గర అయితే ఉన్నామో, వాగ్దేవి క్యాంపస్ వద్ద ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే లోపల చూడొచ్చు, ఒక్కసారిగా కాలేజీలో యాజమాన్యం అంతా కూడా బయటకు వచ్చింది. ఇక్కడ విద్యార్థుల సంఘం కూడా న్యాయం జరగాలి, పిల్లలెవరిని కూడా ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకునే విధంగా ట్రీట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే విద్యార్థి సంఘాలు అయితే కనుక ఇక్కడికి వచ్చి బాలుడి గురించి అయితే ఏదైతే ఆత్మహత్య జరిగిందో ఆత్మహత్యల పరంపర ఖచ్చితంగా ఆగాలి అంటూ కూడా నారాయణ సంస్థల మీద అయితే కనుక వాళ్ళు ఏదైతే స్లోగన్స్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి బాలుడు ఆత్మహత్యకి కారణం? కాలేజీ యాజమాన్యం ఏం చెప్తా ఉంది? ఇప్పటివరకు యాక్షన్ ఏమైనా తీసుకున్నట్టు కనబడుతుందా? మీరు అందరూ ఇక్కడికి వచ్చి స్లోగన్స్ చెప్తున్నారు. అందరికీ నమస్తే, నా పేరు దుర్గారావు, ఏబీవీపీ ఎన్టీఆర్ జిల్లా కరీంనగర్ని. ఈరోజు చూసుకుంటే ఎంతవరకు నారాయణ ఫీజులు కట్టారా, ఫీజులు కట్టలేదా, వీళ్ళ క్లాసుల్లో ఏ విధంగా మార్కులను బట్టి విడదీస్తున్నారు తప్ప విద్యార్థి
క్లాస్ మారిస్తే తప్ప లేదంటే సెక్షన్ మారితే విద్యార్థి ప్రెజర్ ఎలా పడుతుంది, లేదంటే విద్యార్థి ఆ వర్క్ని ఆ స్టడీని తట్టుకోగలరా లేదా అని వీళ్ళు కనీసం పట్టించుకోకుండా అతని మార్కులు తక్కువ వచ్చిన కేవలం కారణంతో సెక్షన్ మార్చేసరికి తను ఏం చేసుకోలేక ఇబ్బంది పడతా హఠాత్మరంగా ఉరేసుకున్నాడు. దీనికి బాధ్యులు ఎవరో అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే మీ ఇంటిలో ఉరేసుకుంటే దానికి బాధ్యులు మేమా అని చెప్పి వీళ్ళు మాకు సంబంధం లేని విషయంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కాలేజీలో మేనేజ్మెంట్ మాట్లాడడానికి వస్తే ఈరోజు వాళ్ళకి ఎక్కడ న్యూస్ కానీ లేదంటే ఎక్కడ ఇది కానీ బయటపడుతుందని చెప్పి వాళ్ళు ఒక రహస్య గదిలో మేనేజ్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు సెటిల్మెంట్ చేస్తూ ఉన్న పద్ధతి వాళ్ళు జరుగుతూ ఉంది. ఒక విద్యార్థి సంఘం లోపలికి వచ్చి తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము మాట్లాడదాం లోపలికి వస్తుండే అదేవి పట్టించుకోకుండా ఎస్ఐ గారిని ఉండని సెటిల్మెంట్ చేస్తాను మాట్లాడతా అని చెప్పి వాళ్ళు ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. గత వారం రోజులు 20 రోజుల క్రితం చూసుకుంటే భవానీపురంలో కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగింది. ఇలా నారాయణ కాలేజీలు విద్యార్థులు రక్తం పిండినట్టు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే విద్యా సంస్థలు నడుపుతా ఉన్నారు. ఇదే విధంగా విద్యా సంస్థలు నడుపుతా అని చెప్పి నారాయణ వాళ్ళు నిర్ణయించుకుంటే పెద్ద ఎత్తున ఏబీవీపీ ధర్నా కానీ విద్యా సంస్థలను ముందుకెళ్లకుండా అడ్డుకుంటుందని చెప్పి ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏబీవీపీ ఇలాంటి విషయాలు మీరు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేసుకుంటే మీ నారాయణ విద్యా సంస్థలు అనేవి ముందుకెళ్తాయి, లేదంటే మీ నారాయణ విద్యా సంస్థలు ఇక్కడితో ఆగిపోతాయని చెప్పి ఏబీవీపీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. భారత మాతకి జై హింద్. వాగ్దేవి భవన్లో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? బాలుడి ఆత్మహత్యకు కారణం ఏమంటున్నారు? ఏబీవీపీ కాలేజ్ లోపలికి వస్తుంటే మీరు రాకూడదు చెప్పి పోలీస్ కానిస్టేబుల్తో అడ్డుపడి గంట సేపు వాళ్ళతో వాగ్దానం చేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి పేరెంట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడుతున్నారు మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి మాట్లాడడానికి ఇదిగోండి ప్రూఫ్, ఇదిగోండి లోపల జరుగుతున్న సెటిల్మెంట్ ఇది. ఒక తల్లిదండ్రులతో మాట్లాడడానికి మేము విద్యా సంస్థగా ముందుకు వెళ్తా ఉంటే మీరు ఎందుకు లోపలికి వచ్చారని సెటిల్మెంట్ చేస్తాగా అని చెప్పి ఎస్ఐ గారు కూర్చొని మాట్లాడే పద్ధతి ఇదండి రహస్య గదిలో జరుగుతున్న పద్ధతి మేము మాట్లాడడానికి వెళ్తే మమ్మల్ని కనీసం లోపలికి కూడా రానివ్వకుండా జరుగుతున్న పరిస్థితిలో జరుగుతూ ఉంది. ఇలాంటి విషయాలు పునరాగతం కాకుండా మీరు తల్లిదండ్రులకి తగిన న్యాయం చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తాం. ఒకసారి చూస్తే మనం ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏదైతే జేఈ మెయిన్స్కి సంబంధించి కానీ అనేక కోర్సులన్నీ కూడా మన దగ్గర చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయంటూ కూడా ఇక్కడ ఏదైతే మార్కుల లిస్ట్ కూడా చూస్తూ ఉన్నాం మనం. యాక్చువల్గా ఒక బ్యానర్లు కూడా అంటే పిల్లలందరికీ కూడా అధిక స్థాయిలో మార్కులు ఎక్కువగా రావాలి అంటే ఖచ్చితంగా నారాయణని చూస్ చేసుకోవాలంటూ కూడా ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కువ ప్రోపగండా చేస్తాయి, ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఈ కళాశాలలోనే జాయిన్ చేపిస్తూ ఉంటారు. అలాంటి పిల్లలందరినీ కూడా భద్రతాపరమైన చర్యలు ఎలాంటివి తీసుకోకుండా ఇలాంటి ఆత్మహత్యలకి పాల్పడుతున్న పిల్లలందరికీ కౌన్సిలింగ్ లాంటివి ఇవ్వకుండా ఇలా పాల్పడిన తర్వాత ఇలా తప్పించుకునేందుకు చూస్తుంటే దాన్ని ఏమంటారు? మేము ఆల్రెడీ గవర్నమెంట్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. యాప్చి చైర్మన్ గారికి ఏదైతే ఒక విద్యార్థి ఉన్న హాల్ టికెట్ నెంబరు వేరే జిల్లాల్లో కానీ లేదంటే వేరే రాష్ట్రాల్లో కానీ ఒకే హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి, ఒకే రకమైన ర్యాంకులు ఉంటాయి. దీని మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. సార్ మీకు ఇక్కడ ఒక స్టూడెంట్కి ఈ ర్యాంక్ వచ్చినప్పుడు వేరే హాల్ టికెట్ నెంబర్ పరంగా వేరే విద్యార్థికి ఆ ర్యాంక్ ఎలా వస్తుంది అంటే ఒక విద్యార్థికి ఇచ్చిన హాల్ టికెట్ని ఎంతమందికి ఇస్తారని చెప్పి మేము ఆల్రెడీ నారాయణ విద్యాసంస్థ మీద కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు రెక్టిఫై చేసుకోకుండా గవర్నమెంట్ వీళ్ళదే నారాయణ విద్యా సంస్థలు ఆయన మినిస్ట్రీ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా విద్యా సంస్థలు నడుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉండే ర్యాంకులు కూడా ఒక పక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థి హాల్ టికెట్ నెంబరు ఇక్కడే ఉంటుంది, అక్కడ విద్యార్థి ఫోటోనే మారుతుంది, హాల్ టికెట్ నెంబర్లు ఒకేలాగే ఉంటాయి. ఇలాగ దొంగ ర్యాంకులు దొంగ హామీలు ఇచ్చుకుంటా వీళ్ళు విద్యార్థి సంస్థలు నడుపుతూ ఉన్నారు ఈ నారాయణ కాలేజీ వాళ్ళు. అనేక సార్లు మీకు కంప్లైంట్ ఇచ్చాము, దీని మీద రెక్టిఫై చేసుకుంటా అన్నారు యాప్కి చైర్మన్ గారు. ఇలాగే ఆయన కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంటే ఏబీవీపీ యాప్కి ఆఫీస్ని కూడా ముట్టడియడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే పిల్లవాడు చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నాడో ఆత్మహత్యకు కారణం ఖచ్చితంగా సిబ్బంది తెలపాల్సిన అవసరం ఉంది. బట్ కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు దానిపైన అయితే కనుక ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే లోపలైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాచవరం పోలీసులు కూడా లోపలే ఉన్నారు. బయట మాత్రం గేటు బయట ఏబీవీపీ ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళు బయట ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. పిల్లాడి ఆత్మహత్య
ఆత్మహత్యకి కారణం ఏంటి అనేది అయితే కనుక తల్లిదండ్రులు ఓవైపు సెక్షన్ కింద స్థాయి సెక్షన్లోకి మార్చినందుకే అతను మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పూర్తి సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా రాని పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నారాయణ కాలేజ్ ఇక నారాయణ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మను చక్రవర్తి సూసైడ్ చేసుకున్నాడు. మార్కుల ఒత్తిడితో అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను చదువుతున్న ఇంటర్ లోని సెక్షన్స్ లో లోయర్ సెక్షన్ లోకి అతన్ని మార్చడం వల్ల అతను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్న ఘటన మనకు కనిపిస్తోంది. విద్యార్థులను ఈ విధంగా చదువుల పేరుతో ఒత్తిడి తీసుకొచ్చి మార్కులు కావాలి అంటూ ప్రతిసారి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ మెంటల్ ప్రెషర్ ని ఎక్కువగా క్రియేట్ చేయడం వల్ల వారు ఒత్తిడిని తట్టుకోలేక ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. 1-2 కాదు, చాలా వరకు వరుసగా ఈ ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మార్కుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మెంటల్ కండిషన్ ని, మరికొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు పిల్లలు. సో ఇప్పటి వరకు మనం చూసాము విద్యార్థి సంఘ నాయకులు ఏమన్నారో ప్రతినిధి సాహిత్య చెప్పారు. ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది, మరి యాజమాన్యంపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఆ విషయాలన్నింటి గురించి కూడా మా ప్రతినిధి సాహిత్య పోలీసులతో మాట్లాడారు. వారు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నారాయణ కాలేజీలో పిల్లవాడి ఆత్మహత్య ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నారాయణ కాలేజీ వాగ్దేవి భవన్ దగ్గర పోలీసులు దీని గురించి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇటువైపు తండ్రి కూడా ఇక్కడికి వచ్చి యాజమాన్యంతో మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఆత్మహత్యకి కారణం ఏంటి అనే విషయాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మాచవరం ఎస్ఐ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సరే ఏంటి పిల్లవాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? విచారిస్తున్నారు. సింగనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు, అక్కడ విచారిస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు, లోపల మాట్లాడుతున్నారు అనేది కూడా సీసీ కెమెరాలు అవి చూశారు, అక్కడ మేనేజ్మెంట్ తప్పుంది అని చెప్పేసి వెరిఫై చేసుకుని వెళ్ళారు. పోలీసు వారికి వెళ్ళారు, ఇన్క్వెస్ట్ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారంలో పిల్లవాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే ఏం చెప్తున్నారు? అంటే సెక్షన్ మార్చారని చెప్పేసి అనుకుంటున్నారు. ఏంటంటే ఇంకా క్లారిటీ రాలేదు, మాట్లాడుతున్నారు వాళ్ళు. యాజమాన్యం ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి అంటే మేము మార్కులు డిస్ప్లే చేసాము, దానివల్ల ఒత్తిడికి గురయ్యాడని చెప్పేసి అనుకుంటున్నారు. డిస్ప్లే అంటే ఎట్లా సార్? అంటే హాల్లో పెట్టి అందరి ముందు డిస్ప్లే చేయడం, అందరు మార్కులు చెప్తారు కదా వాళ్ళు. అది పరిస్థితి చూడొచ్చు మనం. అంటే గతంలో అనేక సార్లు కూడా అనేకటువంటి ఆత్మహత్యలు ఇక్కడ జరిగినప్పటికీ కూడా సేమ్ ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళ మార్కులన్నింటినీ కూడా బహిరంగంగా అందరి పిల్లల ముందు చెప్తూ ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా మనస్తాపానికి గురి చెందుతారు. అబ్బాయి గతంలో నుంచి అంటే 10వ తరగతి నుంచి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చిన దాఖలాలే ఉన్నాయి. బట్ కానీ ఏదైతే సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెక్షన్ వైజ్ ఉంటాయి, 1A 1B 2A 2B ఇలాగా సెక్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. ఆ సెక్షన్స్లో వాళ్ళకు మారుస్తూ కూడా మార్కులు తక్కువగా వచ్చిన నేపథ్యంలో మార్కులు అందరి ముందు బహిరంగంగా చెప్పి ఆ తర్వాత అబ్బాయిని లోవర్ సెక్షన్లో వేసినందుకు మనస్తాపానికి గురి చెంది తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కనుక అతని నివాసం వస్తుంది కాబట్టి అక్కడ పోలీసులు కూడా దీనిపై పూర్తి దర్యాప్తు తీసుకొస్తూ ఉన్నారు. లోపల ఎవరైతే యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాము, మేము అడుగుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ కానీ ఎక్కడా కూడా మార్కులు తక్కువ సెక్షన్ కింద దిగువ స్థాయి సెక్షన్ కి వేసినందుకే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఎక్కడా చెప్తున్న పరిస్థితి కనపడడం లేదని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ, సాహిత్య, బిగ్ టీవీ, నారాయణ కాలేజ్. మీకు 20 మార్కులు తగ్గింది చెప్పినట్టు తర్వాత నేను చెప్తా, దానిపై దానయ్యగాడిని అవుతా, కాలేజీలో పనిచేస్తా, లేకపోతే ఊరు నుంచి వచ్చా ఇప్పుడే. అది కాదు, మార్కులు తగ్గినోడు చెప్పినోడు ఎవడో, ఎవరో నీకు 20 మార్కులు తగ్గించి చెప్పింది ఎవడో కుర్రోడికి. కాలేజీ గురించి అంట్లా, కుర్రోడి గురించి. కుర్రోడిని మీరు ఎందుకు డామినేట్ చేసి డమ్మి చేస్తున్నారు? కుర్రోడిని ఎందుకు డమ్మి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇప్పుడే చెప్పింది 20 మార్కులు తగ్గిందని ఎందుకు చెప్తుంది? మార్కుల పర్సెంటేజ్ ఎక్కడ దేనికి జరిగిందని చెప్పాలి. మీకు 20 మార్కులు తగ్గింది చెప్పినట్టు తర్వాత నేను చెప్తా, దానిపై దానయ్యగాడిని అవుతా, కాలేజీలో పనిచేస్తా, లేకపోతే ఊరు నుంచి వచ్చా ఇప్పుడే. అది కాదు, మార్కులు తగ్గినోడు చెప్పినోడు ఎవడో, ఎవరో నీకు 20 మార్కులు తగ్గించి చెప్పింది ఎవడో కుర్రోడికి. కాలేజీ గురించి అంట్లా, కుర్రోడి గురించి. కుర్రోడిని మీరు ఎందుకు డామినేట్ చేసి డమ్మి చేస్తున్నారు? కుర్రోడిని ఎందుకు డమ్మి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇప్పుడే చెప్పింది 20 మార్కులు తగ్గిందని ఎందుకు చెప్తుంది? మార్కుల పర్సెంటేజ్ ఎక్కడ దేనికి జరిగిందని చెప్పాలి. మీకు 20 మార్కులు తగ్గింది చెప్పినట్టు తర్వాత నేను చెప్తా, దానిపై విజయవాడలోని నారాయణ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మను చక్రవర్తి సూసైడ్ చేసుకున్నాడు.
తనని మార్కుల ఆధారంగా లోయర్ సెక్షన్లోకి యాజమాన్యం మార్చింది. ఆ నేపథ్యంలోనే మార్కుల లిస్టును కూడా అందరు విద్యార్థుల ముందు డిస్ప్లే చేయడం వల్ల అతను మనస్తాపానికి గురయ్యాడు. ప్రతిసారి ఎక్కువగా మార్కులు వచ్చేవి హైయర్ సెక్షన్లో ఉంటుండేవాడు. కానీ ఈసారి జరిగిన పరీక్షలో తనకు తక్కువ మార్కులు రావడం వల్ల ఈ విధంగా లోయర్ సెక్షన్లో అతన్ని మార్చడం వల్ల అతను కాస్త మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న ఘటనలు మనకు జరుగుతున్నాయి. సో ప్రతిసారి కూడా ఈ మార్కుల ఆధారంగా కూడా మార్కులు తక్కువ రావడము, లేదంటే తోటి విద్యార్థులు నీకు తక్కువ మార్క్స్ వచ్చాయంటూ కూడా హేళన చేయడాలు. సో ఇవన్నీ కూడా తట్టుకోలేక విద్యార్థులు ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు కూడా కోకొల్లలుగా జరుగుతున్నాయి. మరి ఈ విధమైన పద్ధతి అనేది కరెక్టేనా కాదా? అసలు విద్యార్థులు ఈ విధంగా మానసిక స్థితికి గురి కావడము, వారిని ఎందుకు ఈ విధంగా వేధించడాలు అంటూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి దీనిపై యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? మరి వారిపైన ఎవరైనా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా లేదా అని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు ఆ విద్యార్థులను అత్యధిక శిఖరాలకు ఎదగాలి, వారి కుమారులు కుమార్తెలు అంటూ కూడా మంచి మంచి కాలేజీలలో, గొప్ప గొప్ప కాలేజీలో చేర్పించాము అని భ్రమపడుతూ ఉంటారు. కానీ తీరా చూసేసరికి లక్షల్లో పోసి అడ్మిషన్స్ తీసుకొని ఒక మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మా పిల్లాడు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఎంతో నమ్మకంతో జాయిన్ చేస్తారు. కానీ తీరా వాళ్ళ కొడుకులు బయటికి వచ్చేసరికి ఈ విధంగా శవాలుగా బయటకు వస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ఏం జరుగుతోంది కాలేజీలలో? అసలు చదువులు ఏ విధంగా కొనసాగిస్తున్నారు యాజమాన్యాలు? పిల్లలపై ఎటువంటి ఒత్తిడి ఉంటుంది అనేది కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా యాజమాన్యాలు కూడా పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో పిల్లలకు ఒక కాన్సెప్ట్ బేసిడ్ గా వాళ్లకు చదువులు చెప్పే విద్యా విధానం అయితే బయటకు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.